ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్వి. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలిగే శక్తి నీకుంది. నీకెవరిని నమ్ముకోవాల్సిన అవసరం నీకు లేదు. హఠాత్తుగా కాలు విరిగిపోతే సపోర్ట్గా స్టిక్ని యూజ్ చేసుకుంటున్నావు. కాలు సరి అవ్వగానే స్టిక్ని అవతల పారేస్తున్నావు. అలాగే నేను కూడా ఇన్ని రోజులు నీకు ఒక స్టిక్లా ఉపయోగపడ్డాను. ఇక నుంచి నా అవసరం నీకు లేదు. తెలుసో తెలియకో ఈ మధ్యకాలంలో రాధ నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ రోజు నీకు డబ్బున్న అబ్బాయి దొరికాడని నువ్వు నన్ను వద్దనుకొని వాడితో వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్వి. నీకోసం రాధను వద్దనుకొని ఆ రోజు నువ్వు చేసిన తప్పే ఇప్పుడు నన్ను చేయమంటావా? డబ్బున్న అబ్బాయి రాగానే మారిపోయిన నీకంటే 5 సంవత్సరాలుగా వచ్చిన సంబంధాలన్నీ వద్దంటూ నా కోసం వెయిట్ చేస్తోంది రాధ. తనే నాకు ముఖ్యం. నీ అంతస్తుకు తగ్గట్టు ఒక డాక్టర్ను లేక అంతకంటే మంచి పొజిషన్లో ఉన్న ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. అదే నీ జీవితానికి మంచిది. నీ పెళ్లికి నేను తప్పకుండా వస్తాను. అన్ని పనులు నేనే చేస్తాను. ట్రైన్ బయలుదేరబోతోంది. త్వరగా వెళ్ళి ట్రైన్ ఎక్కు. ప్రేమ కోసం ఎంతో మంది కష్టాలు పడ్డారు, త్యాగాలు చేశారు. కానీ నీకు ద్రోహం చేసిన నేను కూడా బాగుండాలని కోరుకున్నావు చూడు. నిజంగానే ఒక జెంటల్మెన్ వి సూర్య. నిన్ను లవ్ చేసినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నేను పెళ్లి చేసుకోవడం నీకు సంతోషం కలిగిస్తుందంటే తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను. వస్తాను సూర్య.